నమస్కారం ఫ్రెండ్స్. జై శ్రీకృష్ణ. ఈ ప్రపంచంలో కోట్లాది మంది ప్రేమించే దేవుడు ఎవరు అంటే చాలామంది ఒక్క పేరే చెప్తారు, శ్రీకృష్ణుడు అని. చిన్నపిల్లవాడిగా వెన్నదొంగలించిన శ్రీకృష్ణుడు, గోపికల మనసును దోచుకున్న కృష్ణుడు, అర్జునుడికి భగవద్గీతను బోధించిన జగద్గురు, ద్వారకాకు రాజు, భక్తులకు స్నేహితుడు, ధర్మాన్ని స్థాపించిన పరమాత్మ. కానీ ఆయన గురించి ఎప్పటినుంచో ఒక ప్రశ్న అందరి మనసులోనూ ఉంది. శ్రీకృష్ణుడు ఎందుకు నల్లగా లేదా నీలివర్ణంలో కనిపిస్తాడు అని. దేవుళ్లలో చాలామంది బంగారు కాంతితో, తెల్లని తేజస్సుతో వర్ణించబడితే శ్రీకృష్ణుడిని మాత్రం నీలమేఘ శ్యాముడు, శ్యామసుందరుడు అని ఎందుకు పిలుస్తారు? ఇది కేవలం ఒక రంగు కాదు. దీని వెనుక ఒక గొప్ప రహస్యం దాగి ఉంది. ఆ రహస్యం తెలుసుకున్న తరువాత మీరు శ్రీకృష్ణుడి చిత్రాన్ని చూసే విధానం కూడా మారిపోతుంది. కానీ ఈ రహస్యం తెలుసుకోవాలంటే ముందుగా కృష్ణ అనే పేరుకి అసలు అర్థం ఏమిటో తెలుసుకోవాలి. చాలామంది కృష్ణ అంటే నల్లగా ఉన్నవాడు అని మాత్రమే అనుకుంటారు. కానీ సంస్కృత భాషలో కృష్ణ అనే పదానికి మరో అద్భుతమైన అర్థం కూడా ఉంది. అందరినీ తన వైపుకు ఆకర్షించేవాడు అని. ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు గోకులంలో ప్రతి చిన్నారి కృష్ణుడి వెంట తిరిగేవాడు? ఎందుకు గోవులు ఆయన వేణుగానం వినగానే పరిగెత్తుకుంటూ వచ్చేవి? ఎందుకు గోపికలు తమ సర్వస్వాన్ని మరిచి ఆయన ప్రేమలో మునిగిపోయేవారు? ఎందుకు మహర్షులు, దేవతలు, పాండవులు, విదురుడు, ఉద్ధవుడు అందరూ ఆయన్ను ప్రేమించారు? ఎందుకంటే ఆయన ఆకర్షణ సాధారణ మనిషికి ఉండేది కాదు. అది పరమాత్మ యొక్క దివ్య శక్తి. అందుకే కృష్ణ అనే పేరు కేవలం పేరు కాదు. అది విశ్వాన్ని తన ప్రేమతో కట్టిపడేసే పరమాత్మకు పెట్టిన పేరు. అయితే మరో ప్రశ్న వస్తుంది. అందర్నీ ఆకర్షించే భగవంతుడు ఎందుకు నల్ల రంగునే ఎంచుకున్నాడు అని. దానికి సమాధానం తెలుసుకోవాలంటే ప్రకృతిని ఒక్కసారి గమనించండి. రాత్రివేళ ఆకాశాన్ని చూడండి. అనంతంగా విస్తరించిన ఆకాశం మీకు ఏ రంగులో కనిపిస్తుంది? నీలంగా, లేదా గాఢమైన నీలి నలుపుగా కనిపిస్తుంది. ఇప్పుడు సముద్రాన్ని చూడండి. దూరం నుంచి అది కూడా నీలంగానే కనిపిస్తుంది. కానీ నిజానికి ఆకాశానికి రంగు లేదు, సముద్రానికి నీలిరంగు లేదు. వాటి అనంతమైన విశాలత్వం వల్ల మన కంటికి అలా కనిపిస్తాయి. అదేవిధంగా శ్రీకృష్ణుడు కూడా అనంతుడు. ఆయనకు ఆది లేదు, అంతం లేదు. ఆయన కాలానికి అతీతుడు, ఆయన స్థలానికి అతీతుడు. ఆయన విశ్వమంతా వ్యాపించి ఉన్న పరబ్రహ్మ. అందుకే మహర్షులు ఆయనను నీలమేఘశ్యాముడు అని వర్ణించారు. వర్షపు మేఘాన్ని చూడండి. అది బయటకు నల్లగా కనిపించినా లోపల కోట్లాది ప్రాణాలకు జీవం ఇచ్చే నీటిని దాచుకొని ఉంటుంది. అలాగే శ్రీకృష్ణుడు శ్యామవర్ణం బయటకు ఒక రంగులా కనిపించిన ఆ రూపం వెనుక అనంతమైన ప్రేమ, అపారమైన కరుణ, అసమానమైన జ్ఞానం మరియు ఈ విశ్వమంతా దాగి ఉంది. అయితే ఇది మాత్రమే కారణమా? లేక భగవత పురాణంలోనే శ్రీకృష్ణుడు శ్యామవర్ణానికి మరింత లోతైన వివరణ ఉందా? అసలు మహర్షి శుకుడు కృష్ణుడి రూపాన్ని ఎలా వర్ణించాడు? ఆ వర్ణన వింటే భక్తులు ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటారు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకుందాం. మనం కృష్ణ అనే పేరుకు అర్థం తెలుసుకున్నాం. అలాగే శ్రీకృష్ణుడి శ్యామవర్ణం అనంతత్వానికి ప్రతీక అని కూడా తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు ఒక ప్రశ్న. భాగవత పురాణం నిజంగానే ఏమి చెబుతుంది? శ్రీకృష్ణుడు జన్మించినప్పుడు ఆయన ఎలా కనిపించాడు? మనం ఈరోజు చూస్తున్న చిత్రంలో కనిపించినట్లే నీలమేఘ శ్యాముడి రూపం నిజంగానే పురాణంలో ఉందా? దానికి సమాధానం తెలుసుకోవాలంటే మనం శ్రీమద్ భాగవతంలోకి వెళ్ళాలి. భాగవత పురాణం ప్రకారం దేవకీదేవి కారాగారంలో శ్రీకృష్ణుడికి జన్మనించిన క్షణం సాధారణ శిశువు పుట్టినట్లుగా కాదు. ఆ సమయంలో ఆయన మొదట దివ్య చతుర్భుజ రూపంలో ప్రత్యక్షమయ్యాడు. శంఖం, చక్రం, గద, పద్మం ధరించి తన దివ్య తేజస్సుతో ఆ కారాగారాన్నే ప్రకాశింపజేశాడు. ఆ దివ్య స్వరూపం చూసిన దేవకి, వసుదేవులు ఆయన సాక్షాత్తు శ్రీ మహావిష్ణువేనని గ్రహించారు. ఆ తరువాత వారి ప్రార్థన మేరకు ఆ దివ్య స్వరూపాన్ని విడిచి ఒక సాధారణ శిశువు రూపాన్ని ధరించాడు. కానీ ఆ శిశువు సాధారణంగా కనిపించిన ఆయన దివ్య కాంతి మాత్రం అసాధారణమైనది. భాగవతంలో ఆయన్ను శ్యాముడు, నీలమేఘ శ్యాముడు అని వర్ణిస్తారు. శ్యామ అంటే కేవలం నలుపు కాదు. వర్షపు మేఘాల్లో లోతైన నీలివర్ణం చూసే కొద్ది మనసు ఆకర్షించే దివ్యమైన కాంతి. అందుకే భక్తులు ఆయన్ను శ్యామసుందరుడు అని పిలుస్తారు. ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఉంది. సాధారణంగా నలుపు రంగును మనుషులు అందానికి ప్రతీకగా భావించరు.
కానీ శ్రీకృష్ణుడి విషయంలో మాత్రం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఆయన అందం రంగులో లేదు. ఆయన అందం ఆయన చిరునవ్వులోనే ఉంది. ఆయన కరుణలో ఉంది. ఆయన ప్రేమలోనూ ఉంది. ఆయన దివ్య తేజస్సులో ఉంది. అందుకే గోకులంలో ప్రతి ఒక్కరూ ఆయన్ను ఒక్కసారి చూస్తే మళ్ళీ చూపు తిప్పుకోలేకపోయేవారని భక్తి సాంప్రదాయం చెప్తుంది. అందుకే ఆయనను మన్మథ మన్మధుడు అని కూడా పిలుస్తారు. అంటే మన్మధుడికే మన్మధుడు అని అర్థం. ప్రేమదేవుడినే ఆకర్షించగల దివ్య సౌందర్యం కలవాడు. ఇక్కడ ఇంకొక గొప్ప సందేశం దాగి ఉంది. మన సమాజంలో చాలామంది ఇప్పటికీ రూపాన్ని, రంగుని బట్టి మనుషులను అంచనా వేస్తారు. కానీ శ్రీకృష్ణుడి రూపం మనకు ఒక గొప్ప పాఠం నేర్పుతుంది. నిజమైన అందం చర్మంలో ఉండదు, హృదయంలో ఉంటుంది. ప్రేమ, కరుణ, జ్ఞానం, ధర్మం ఉన్నవారే నిజంగా అందమైన వారు. అందుకే వేల సంవత్సరాలుగా కోట్లాది మంది భక్తులు ఆయన శ్యామవర్ణాన్ని కాదు, ఆయన ప్రేమను ఆరాధిస్తున్నారు. కానీ ఇంకా ఒక రహస్యం మిగిలే ఉంది. ఎందుకు అనంతమైన ఆకాశం, సముద్రం, విశ్వం అన్నీ మనకు నీలంగా కనిపిస్తాయి? ఆ విశ్వ రహస్యానికి శ్రీకృష్ణుడి శ్యామ వర్ణానికి ఉన్న సంబంధం ఏమిటి? వేదాంతం దీని గురించి ఏం చెప్తుంది? ఆ ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. మనం భాగవత పురాణం ప్రకారం శ్రీకృష్ణుడిని నీలమేఘ శ్యాముడుగా ఎందుకు వర్ణిస్తారో తెలుసుకున్నాం. కానీ ఆయన శ్యామవర్ణం వెనుక ఉన్న అసలు తాత్విక రహస్యం ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే మనం వేదాంతం చెప్పే ఒక అద్భుతమైన సత్యాన్ని అర్థం చేసుకోవాలి. ఒక్కసారి రాత్రి సమయంలో ఆకాశాన్ని చూడండి. అది ఎంత విశాలంగా ఉంటుందో, ఎంత లోతుగా ఉంటుందో. చూస్తూ ఉంటే దానికి అంతం ఎక్కడో కూడా కనిపించదు. అలాగే సముద్రాన్ని చూడండి. ఒక అల వస్తుంది, మరో అల వెళ్తుంది. కానీ సముద్రం మాత్రం ఎప్పటికీ అలానే ఉంటుంది. మన జీవితాలు కూడా అలాంటివే. మనం పుడతాం, పెరుగుతాం, సంతోషిస్తాం, బాధపడతాం. ఒకరోజు ఈ ప్రపంచాన్ని విడిచిపెట్టి వెళ్తాం. కానీ పరమాత్మ మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటాడు. అందుకే వేదాంతం చెప్తుంది, మారేది ప్రపంచం, మారనిది పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మ స్వరూపమే శ్రీకృష్ణుడు. అందుకే ఆయన శ్యామవర్ణం అనంతత్వానికి ప్రతీకగా భావించబడుతుంది. ఇప్పుడు ఒక విషయం గమనించండి. మన కళ్ళకు కనిపించే ప్రతి రంగు కాంతి వలె ఏర్పడుతుంది. కానీ నలుపు, అది లోతుకు ప్రతీక, అది గంభీరతకు ప్రతీక, అది రహస్యానికి ప్రతీక. విశ్వంలో కూడా మనకు ఎక్కువగా కనిపించేది ఏమిటి? చీకటి. కానీ అదే చీకటిలో లక్షల కోట్ల నక్షత్రాలు దాగి ఉంటాయి. అలాగే శ్రీకృష్ణుడి శ్యామవర్ణం మనకు బయటకు ఒక సాధారణ రంగులా కనిపించినా ఆ రూపంలో అనంతమైన కరుణ దాగి ఉంటుంది, అపారమైన జ్ఞానం దాగి ఉంటుంది. సృష్టి, స్థితి, లయం అనే 3 శక్తుల మూలం దాగి ఉంటుంది. అందుకే మహర్షులు ఆయనను ఒక మనిషిలా కాదు, నడిచే పరబ్రహ్మగా చూశారు. ఇక్కడ ఒక అద్భుతమైన ఉదాహరణ ఉంది. వర్షాన్ని తీసుకువచ్చే మేఘం బయటకు నల్లగా కనిపిస్తుంది. కానీ ఆ మేఘమే భూమికి జీవాన్ని ఇస్తుంది, పంటలను కాపాడుతుంది, నదులను నింపుతుంది. అలాగే శ్రీకృష్ణుడు కూడా తన ప్రేమతో, తన జ్ఞానంతో, తన కరుణతో ఈ ప్రపంచానికి జీవం పోశాడు. అందుకే ఆయనను నీలమేఘ శ్యాముడు అని భక్తులు ఎంతో ప్రేమగా పిలుస్తారు. ఇప్పుడు ఒక ప్రశ్న మీకు రావచ్చు. అయితే పురాణాల్లో పూతన, కాళీయుడి విషం వల్ల కృష్ణుడు నీలంగా మారాడని ఎందుకు కొందరు చెప్తారు? అవి నిజంగా భాగవత పురాణాల్లో ఉన్నాయా? లేక తర్వాత కాలంలో వచ్చిన జానపద కథలా అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. వేదాంతం ప్రకారం శ్రీకృష్ణుడి శ్యామవర్ణం అనంతత్వానికి ప్రతీక అని తెలుసుకున్నాం. కానీ ఇప్పుడు ఒక ఆసక్తికరమైన ప్రశ్న. చాలామంది పెద్దల నుంచి, కథకుల నుంచి, సోషల్ మీడియాలో కూడా ఒక మాట వింటూ ఉంటాం. పూతన ఇచ్చిన విషం వల్ల శ్రీకృష్ణుడు నీలంగా మారాడు అని. మరికొందరు కాళీయుడి విషయం వల్ల ఆయన శరీరం నీలివర్ణంలోకి మారిపోయింది అని అంటారు. ఇందులో నిజం ఎంత? ముందుగా పూతన కథను చూద్దాం. శ్రీకృష్ణుడు ఇంకా పసిబిడ్డగా ఉన్నప్పుడు కంసుడు ఆయన్ను చంపేందుకు పూతన అనే రాక్షసిని గోకులానికి పంపించాడు. పూతన అందమైన స్త్రీరూపం ధరించి విషం పూసిన తన రొమ్ముతో బాలకృష్ణుడికి పాలు ఇవ్వడానికి ప్రయత్నించింది. కానీ సాధారణ శిశువులా పాలు తాగలేదు శ్రీకృష్ణుడు. ఆమె ప్రాణశక్తినే పీల్చేశాడు. అంతటి భయంకరమైన రాక్షసికి కూడా చివరికి మోక్షం ప్రసాదించాడు. ఇక్కడ గమనించవలసిన విషయం ఏమిటంటే, భాగవత పురాణంలో ఎక్కడా పూతన విషం వల్ల కృష్ణుడి శరీరం రంగు మారింది అని చెప్పబడలేదు. ఆయన అప్పటికే శ్యామవర్ణుడు.
అయితే ఈ కథ ఎలా ప్రచారంలోకి వచ్చింది? కొన్ని ప్రాంతీయ జానపద కథల్లో, భక్తి కథనాల్లో ఈ విధంగా చెప్తారు. అది భక్తుల ఊహ, ప్రేమతో పుట్టించిన కథనం. కానీ ప్రధాన పురాణ ఆధారం మాత్రం లేదు. ఇప్పుడు కాళీయుడి కథ చూద్దాం. యమునా నదిలో కాళీయుడు అనే మహా విషసర్పం నివసించేవాడు. అతని విషం వల్ల నీళ్లు విషపూరితమయ్యాయి. పక్షులు కూడా ఆ ప్రాంతానికి రావడానికి భయపడేవి. గోవులు కూడా నీరు త్రాగి చనిపోయేయి. గోకులంలో ప్రజలు భయంతో వణికిపోయారు. ఆ సమయంలో బాలకృష్ణుడు ఏం చేశాడంటే భయపడలేదు. యమునా నదిలోకి దూకాడు. కాళీయుడితో మహాయుద్ధం చేశాడు. చివరికి అతడి పడగలపై దివ్య నృత్యం చేశాడు. ఆ దృశ్యం చూసి దేవతలు పుష్పవర్షం కురిపించారని భాగవత పురాణం చెబుతుంది. చివరికి కాళీయుడు తన తప్పును ఒప్పుకొని శరణు కోరాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అతన్ని చంపలేదు, క్షమించాడు. యమునా నదిని విడిచి వెళ్ళమని ఆజ్ఞాపించాడు. ఇక్కడ కూడా ఒక విషయం గుర్తుంచుకోవాలి. భాగవత పురాణంలో కాళీయుడి విషయం వల్ల కృష్ణుడి శరీరం నీలంగా మారింది అని ఎక్కడా చెప్పబడలేదు. ఎందుకంటే ఆయన జన్మతహానే నీలమేఘశ్యాముడు. అయితే ఎందుకు ఈ కథలు ప్రచారంలో ఉన్నాయి? భక్తులు తమ ప్రేమతో, తమ ఊహాశక్తితో కృష్ణుడి మహిమను మరింత అందంగా చెప్పడానికి ఇలాంటి జానపద కథలను తరతరాలుగా చెప్తూ వచ్చారు. అవి భక్తి సంప్రదాయాల్లో ఎంతో విలువైనవే. కానీ వాటిని ప్రధాన పురాణ వాస్తవాలుగా కాకుండా జానపద విశ్వాసాలుగా చూడాలి. ఇక్కడ మనం నేర్చుకోవలసిన గొప్ప విషయం ఏమిటంటే శ్రీకృష్ణుడు విషాన్ని జయించాడు, దుష్టులను సంహరించాడు, అధర్మాన్ని నాశనం చేశాడు. కానీ ఆయన శ్యామవర్ణం వాటి వల్ల వచ్చింది కాదు. అది ఆయన దివ్య స్వరూపంలో భాగం. అయితే శ్రీకృష్ణుడి శ్యామవర్ణానికి రాధాదేవితో ఏమైనా సంబంధం ఉందా? రాధ ఎందుకు గౌరవ వర్ణంలో, కృష్ణుడు ఎందుకు శ్యామవర్ణంలో వర్ణింపబడ్డారు? ఆ ఇద్దరి రూపాలు వెనుక దాగి ఉన్న ఆధ్యాత్మిక రహస్యం ఏమిటి? ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకున్నాం. పూతన, కాళీయుడి కథలు ఎంతో గొప్పవి అయినప్పటికీ శ్రీకృష్ణుడు శ్యామవర్ణం వాటి వల్ల వచ్చిందని భాగవత పురాణం చెప్పలేదు. ఆయన జన్మతహానే శ్యామసుందరుడు. ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రశ్న. రాధాదేవి ఎందుకు గౌరవ వర్ణంలో, శ్రీకృష్ణుడు ఎందుకు శ్యామవర్ణంలో వర్ణించబడ్డారు? దీని వెనుక కేవలం అందం కాదు, ఒక గొప్ప ఆధ్యాత్మిక సందేశం దాగి ఉంది. ముందుగా ఒక విషయం తెలుసుకోవాలి. భాగవత పురాణంలో రాధాదేవి పేరు ప్రత్యక్షంగా ఎక్కువగా ప్రస్తావించబడదు. కానీ వైష్ణవ భక్తి సాంప్రదాయంలో, ముఖ్యంగా బ్రహ్మ వైరక్త పురాణం, గార్గ సంహిత, గీతా గోవిందం వంటి గ్రంథాల్లో రాధాకృష్ణుల ప్రేమను అత్యున్నత భక్తి స్వరూపంగా వివరించారు. అక్కడ రాధాదేవి కేవలం ఒక గోపిక కాదు, ఆమె భక్తికి ప్రతీక, ప్రేమకు ప్రతీక, ఆత్మకు ప్రతీక. అయితే కృష్ణుడు, ఆయన పరమాత్మ, అనంతుడు, సర్వాంతర్యామి. అందుకే రాధాకృష్ణుల ప్రేమను సాధారణ ప్రేమగా చూడకూడదు. అది జీవాత్మ పరమాత్మను చేరే ప్రయాణం. రాధాకృష్ణుణ్ణి వెతికినట్లే ప్రతి భక్తుడు తన జీవితంలో భగవంతుణ్ణి వెతుక్కుంటూనే ఉంటాడు. ఈ కారణంగానే భక్తి సాంప్రదాయంలో రాధను నిర్మలమైన వెలుగుగా, కృష్ణుణ్ణి అనంతమైన నీలాకాశంగా వర్ణిస్తారు. వెలుగు ఎంత అందంగా ఉన్నా ఆకాశం లేకుండా అది కనిపించదు. అలాగే భక్తి ఎంత గొప్పదైనా భగవంతుడు లేకుండా అది సంపూర్ణం కాదు. ఇదే రాధాకృష్ణుల ప్రేమకు రూపం, మనకు నేర్పే గొప్ప సందేశం. ఇప్పుడు ఇంకో అద్భుతమైన విషయం. కృష్ణుడి వేణుగానం గురించి మనందరికీ తెలుసు. ఆయన వేణువు ఊదితే గోవులు పరిగెత్తుకుంటూ వచ్చేవి, పక్షులు పాటలు ఆపి వినేవి. యమునా నది ప్రవాహం కూడా నెమ్మదించేదని భక్తి సాహిత్యం వర్ణిస్తుంది. ఎందుకంటే ఆ వేణుగానం కేవలం సంగీతం కాదు, అది పరమాత్మ పిలుపు. ఆ పిలుపు విన్న ఆత్మ ఆయన వైపు ప్రయాణిస్తుంది. అందుకే రాధ ఎప్పుడూ కృష్ణుడి దగ్గరకు పరిగెత్తేది. ఇది ఒక వ్యక్తి మరో వ్యక్తిని ప్రేమించడం కాదు, ఒక ఆత్మ తన మూలమైన పరమాత్మను చేరుకోవాలనే తపన. అందుకే రాధాకృష్ణుల ప్రేమను ప్రపంచంలో పవిత్రమైన ప్రేమగా భక్తులు భావిస్తారు. ఇప్పుడు ఈ వీడియోలో చివరగా మిగిలిన అత్యంత ముఖ్యమైన ప్రశ్న. శ్రీకృష్ణుడి శ్యామవర్ణం గురించి మనం నేర్చుకోవలసిన జీవిత పాఠం ఏమిటి? ఆయన రూపం ద్వారా భగవద్గీత మనకు ఏం సందేశం ఇస్తుంది? ఈ వీడియో చివరి భాగంలో మీ హృదయాన్ని తాకే ఆ సందేశాన్ని తెలుసుకుందాం. ఇప్పటి వరకు మనం ఎన్నో విషయాలను తెలుసుకున్నాం. కృష్ణ అనే పేరుకి అసలు అర్థం ఏమిటో తెలుసుకున్నాం. భగవద్గీత పురాణంలో ఆయనకు ఎందుకు నీలమేఘశ్యాముడు అని వర్ణించారో తెలుసుకున్నాం.
పూతన కాళీయుడి కథల గురించి ప్రజల్లో ఉన్న అపోహలు, పురాణాల్లో ఉన్న వాస్తవాలు కూడా తెలుసుకున్నాం. రాధాకృష్ణుల ప్రేమ వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాన్ని కూడా అర్థం చేసుకున్నాం. కానీ ఈ మొత్తం కథలో మనం నేర్చుకోవలసిన గొప్ప పాఠం ఏమిటి? ఒక్కసారి ఆలోచించండి. మనం ఈ రోజుల్లో మనుషులను దేన్ని బట్టి అంచనా వేస్తున్నాం? వారి రూపాన్ని, వారి రంగును, వారి డబ్బును లేదా వారి హోదాను. కానీ శ్రీకృష్ణుడు మనకు నేర్పింది పూర్తిగా భిన్నత్వమైన సత్యం. ఆయన ప్రపంచంలోనే అత్యంత అందమైన వ్యక్తిగా వర్ణించబడ్డాడు. అయితే ఆ అందం ఆయన చర్మ రంగు వల్ల కాదు, ఆయన చిరునవ్వు వల్ల, ఆయన కరుణ వల్ల, ఆయన ప్రేమ వల్ల, ఆయన ధర్మం వల్ల, ఆయన జ్ఞానం వల్ల. అందుకే వేల సంవత్సరాలు గడిచినా ఈ రోజుకి చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ప్రేమగా కృష్ణ అని పిలుస్తున్నారు. ఇప్పుడు భగవద్గీతలోని ఒక గొప్ప సందేశాన్ని గుర్తు తెచ్చుకుందాం. శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పాడు, శరీరం నశిస్తుంది కానీ ఆత్మ శాశ్వతం అని. ఈ మాట కేవలం అర్జునుడికే కాదు, మనందరికీ. మన రూపం మారుతుంది, వయసు మారుతుంది, శరీరం ఒకరోజు ఈ ప్రపంచాన్ని విడిచిపెడుతుంది, కానీ మన ఆత్మ శాశ్వతం. అందుకే పరమాత్మ అయిన శ్రీకృష్ణుడు తన రూపం ద్వారా కూడా ఇదే సందేశాన్ని ఇస్తున్నాడు. బయట అందం తాత్కాలికం, లోపలి గుణమే శాశ్వతం. అందుకే ఆయన శ్యామవర్ణం మనకు ఒక జీవిత సత్యాన్ని నేర్పుతుంది. రంగు కాదు, మనసు ముఖ్యం. రూపం కాదు, ప్రేమ ముఖ్యం. అహంకారం కాదు, భక్తి ముఖ్యం. ఇక్కడ ఇంకో గొప్ప విషయం ఉంటుంది. వర్షపు మేఘం బయటకు నల్లగా కనిపిస్తుంది, కానీ అదే మేఘం రైతుకు ఆశ, పంటకు జీవం, భూమికి వరం. అలాగే శ్రీకృష్ణుడి శ్యామవర్ణం బయటకు ఒక రంగులా కనిపించినా లోపల అనంతమైన ప్రేమ, కరుణ, జ్ఞానం, ధర్మం నిండి ఉంటాయి. అందుకే ఆయనను భక్తులు కేవలం దేవుడిగా మాత్రమే కాదు, స్నేహితుడిలాగా, గురువులాగా, తండ్రిలాగా, బిడ్డలాగా, ప్రేమికుడులాగా, సర్వస్వంగా భావిస్తారు. ఇదే శ్రీకృష్ణుడి మహిమ. ఇదే ఆయన శ్యామవర్ణం వెనుక దాగి ఉన్న పరమార్థం. అందుకే ఆయనను శ్యామసుందరుడు అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన అందం కళ్ళకు కనిపించేది కాదు, హృదయానికి అనుభూతి చెందేది. ఈ వీడియో ద్వారా శ్రీకృష్ణుడి గురించి మీకు ఒక కొత్త కోణం తెలిసిందని ఆశిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో షేర్ చేయండి. ఇలాంటి పురాణ రహస్యాలు, భాగవత విశేషాలు, దేవాలయ చరిత్రలు, ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. చివరిగా కృష్ణం వందే జగద్గురు. జై శ్రీకృష్ణ. రాధే కృష్ణ.